తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది. అటు రైల్వే, ఎరువులు, రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులను రేవంత్ కలవబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్టీలోని పరిణామాలను ఆయనకు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుత కేబినెట్లో మరొకరికి ఛాన్స్ ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చిస్తారని టాక్. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో రైల్వే, జలశక్తి, ఎరువుల శాఖ మంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ కలిసే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కోరతారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏఐసీసీ పెద్దలతో రేవంత్ భేటీ రాష్ట్ర కాంగ్రెస్లో ఆసక్తి రేపుతోంది.